ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఇది యోబు గురించినటువంటి మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగము. యోబు తన జీవిత కాలంలో తను పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడాను దేవుణ్ణి ఎక్కడా విడిచిపెట్టలేదు, దూషించలేదు. మనం జీవితానికి యోబును మనం ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఏది జరిగినా సరే ఆ యోబు గారు ఎంతగా ఓపిక పట్టాడంటే మరలా తన కుటుంబాన్ని ఇంతకు ముందు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో మరి దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఓర్చుకున్నట ద్వారా, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, విశ్వాసము కలిగి ఉండటం ద్వారా దేవుడు ఉన్నదానికంటే మరి ఎక్కువగా, కోల్పోయిన దానికంటే మరి అధికముగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. మరి ఈ దినమున నీ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితంలో నీవు దేవుని పట్ల ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నావు అనేది మనం ఒక్కసారి గ్రహించినట్లయితే ఒక యోబు వలె నీవు నేను ఈ దినమున మనందరము మన జీవితానికి యోబును ఉదాహరణగా తీసుకోవాలి. ఏది జరిగినా, ఏ స్థితికైనా యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడు, దేవుడే చూస్తాడు, నీ సమస్య మొత్తాన్ని దేవుడే తీసేస్తాడు అని నువ్వు ఒక్కసారి ఎప్పుడైతే ఆలోచిస్తావో దేవుడు ఇది నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు నీతో ఈ దినమున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క వాక్య భాగమును, వాగ్దానమును ప్రతి ఒక్కరి హృదయాలలో, జీవితాలలో నూరంతలుగా మీరు ఫలింపచేయండి, అభివృద్ధి చేసి ఆశీర్వదించినందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. యోబైతే తండ్రి తన పరిస్థితి కలిగినటువంటి నాయన దుస్థితినంతటిలో కూడా నాయన నిన్ను కొనియాడాడు, నిన్ను స్తుతించాడు దేవా. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో నిందలు పడినప్పటికీ దేవా తండ్రి మీరే దేవునిగా అంగీకరించి మిమ్మల్ని దూషించేవాడుగా కాకుండా మిమ్మల్ని స్తుతించాడు తండ్రి. అట్టి మనస్సును తండ్రి మాకు కూడా దయచేయండి. ఏ స్థితిలో ఉన్నను, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నను తండ్రి నేను మిమ్మల్ని దూషించేవారుగా మేము ఉండకుండా ప్రతి ఒక్క స్థితిని బట్టి దేవా, ఆ స్థితిని బట్టిలో కూడా తను ఓర్చుకునే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి తండ్రి. నేను బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టుడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందించండి దేవా. చేతి పనులు దయచేయవా యేసయ్యా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దినమున రోగులు ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉన్నారో పరీక్షలో మీరు తోడై నడిపించండి. పైనుండి వచ్చే జ్ఞానమును వారికి అందించి పవిత్రమైనటువంటి జ్ఞానమును వారికి ఇచ్చి తండ్రి ఆ యొక్క పరీక్షలో గొప్ప విజయాన్ని వారు పొందుకునేలాగున సహాయం చేయండి. మీ యొక్క హస్తాన్ని, కుడి హస్తాన్ని ప్రతి ఒక్కరిపైన చాపి ఈ ఉదయకాల దీవెనలు, కృపా వరములు వారిపైన ఉంచి మునుపటి కంటే అధికమైన మేలు వారి జీవితాల్లో పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఓర్చుకునే మనసును దయచేయండి, సహనాన్ని దయచేయండి. జీవితాల్లో గొప్ప తండ్రి విజయాలు వారు పొందుకునే లాగున
సహాయం చేయమని వేడుకుంటూ వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. విడిపోతున్న కుటుంబాలు మరలా జతపరిచి ఐక్యపరచండి దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం. తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.